కందిరి అవి పుట్టినంటే పోవే చూడకు. లేస్తున్నాయి. అయ్యో బాబోయ్, తేనేది కదక్క. రాలుతాయి చూడు. ఇప్పుడు కొట్టదు. ఇదిగోండి చిన్నది కొట్టేసిందా ఏంది చిలక? ఆహా కొట్టిందక్క. ఇంకా ఉంది చూడు లోపల. ఇదిగోండి ఒక్క కాయన్నా దొరకపోయినా ఎంతో శ్రమ పడి సాధిస్తుంది ఎట్లయినా సువర్ణక్క. పట్టుకుంది అది అక్క దెబ్బకు పోయింది వెనక్కి. మొత్తానికి ఒక 4 కాయలు అయితే కోసుకున్నాం ఈరోజు. పెద్ద ఘనకార్యం చేసాం చూడండి. హాయ్ హలో అండి, మన కొత్తలో అవుతాం మీ ముందుకు వచ్చేసాం. అందరికీ వందనాలు, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఎవరి వరకు చూడండి, ఓకేనండి. వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. సొంతంగా ఒక ఆట ఉంటే ఆరామంగా వెళ్ళిపోవచ్చు. కావాలంటే వెళ్తా, ఎవరికంటే హెల్ప్ కూడా వీళ్ళు బుక్ చేయమని అయిపోవాలా. అది థామస్ బేకర్ అని, ఇది 100 ఏళ్ళ పైన తెల్లలు పెట్టింది ఇది బేకరీ. బాగా ఇటానక ఇటు పోవాలి, ముందు ఇట్లా పోవాలి. లేదు ఇది ఇంకా ఆడ సిగ్నల్ పడితేనే మనం ముందుకు పోవాలి. ఆగండి బాబు, ఏం పోతా ఉంటారు. ఇటు పోతే మళ్ళీ అటు గ్యాప్ వచ్చింది. చలో ఫుల్ వాన పడిందా, నీళ్ళు నిలబడి ఉన్నాయి చూడండి. నిన్న వాన కదండి, ఫుల్ వాన. ముందు ఏడుగాడు కదండి. రైట్ సైడ్ అంతే. స్కానర్ ఉందా? అవునా. ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చేసామండి. మా డైలీ లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు, ప్రతి నెల మేము ఇక్కడికి వస్తూ ఉంటాము మెడిసిన్స్ కోసము. ఆర్మీ ఏరియా ఇదంతా కూడా చూస్తున్నారు కదా, చాలా చాలా చెట్లతో మరి పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం కూడా. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ప్రస్తుతము 3 నెలలు, మే, జూన్, జూలై, ఆగస్టులో పోవాలి. ఆగస్టు. Token number 88. లోపలైతే కూర్చున్నాము. మా టోకెన్ నెంబర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ అందరూ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. బయట మీరు చూసినట్లయితే అండ్ డాక్టర్ ఒకవైపు అండ్ మెడిసిన్ ఒకవైపు అట్లాగిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడే ఏది బెంచా, చెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. కుక్కలు కూడా చూడండి భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కుక్కలు ఎక్కువైపోయినాయి. ఎందుకమ్మా
హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలా? ఏది ఎక్కడుంది చెట్టు? భలే మంచి నాటి మంచి అక్క. ఏది ఇక్కడంతా కూడా రా. అవును, ఇదిగో ఇవన్నీ ఇదే నేరేడు పండ్లు. బయట ఏమో ఎంతో రేటు, ఈడేమో కింద పడిపోయి పెద్ద చెట్టు. పుట్టగొడుగు. వావ్, ఇది ఏమి పుట్టగొడుగు? మంచిదా కాదు తెలీదే. ఇది చూడమా పుట్టగొడుగు. ఇది ఏందో మరి, అప్పుడు చిన్నగా ఉంది, ఇప్పుడు చూడక్క పెద్దగా అయింది. అవునా? కుక్క మీద పడింది. ఇదిగో ఇప్పుడు పడింది, నిజమే. గాలికి పడింది, కుక్క మీద పడింది. ఇది పోవే ఓకే. అదిగో అవి పక్షులు కూడా. అవును, పండి బాగా పడిపోతా ఉన్నాయి. వెనక చూద్దామండి. వెనకైనా చెట్టు పైకి ఉంది కాబట్టి కష్టమే మనకి దొరకడం. కింద పడతాయి అక్క వెనక. ఈడన్నా ఇక్కడ ఈ నేల మీద పడుతుంది. అవును, సౌండ్. పడగా ఏది తప్పనేదమ్మా. అటు సైడ్ కూడా ఉంది కదా, అటు చూద్దాం బా. సౌండ్ వస్తుంది. అటు పక్క పడి ఉంటుంది. అవును, కరెక్టే. నేరేడు పండ్ల వేట. అబ్బో, ఈడ ఇంకా గందరగోళంగా ఉంది. ఈడ అసలు మనం పట్టుకోలేము. అబ్బా, ఇదిగో చెట్టు చూడండి. ఇదిగో ఈడంతా పడి ఉంటాయి ఫుల్గా. ఇవన్నీ అదిగో ఫుల్గా వచ్చినాయి. అయితే సీజన్ కదా యాక్చువల్లీ, బాగా వచ్చింది. అవునక్క, ఇది అంత కనిపించలేదు. అవును, లైటింగ్ వస్తుంది. ఇది కాల పిందెలు అయితే భలే ఉన్నాయి, ఇంకా ఫుల్గా ఉన్నాయి. దీనికైతే ఇది వాకింగ్ చేస్తున్నారా? అవును, వాకింగ్ చేయండి అక్క, వీడియో తీస్తా. ఇదేంది ఇది? దగ్గర పోద్దు, అది ఈగలు ఉన్నాయి. అబ్బా, అవి పుట్టిన అంటే పోవే చూడకు. లేస్తున్నాయి. అయ్యో బాబోయ్, తేనేదే కదక్క. వాళ్ళ విచిత్రాలు కనిపిస్తున్నాయి ఈరోజు. ఇది పోయింది. అవును, అది ఇప్పుడు పెట్టుకుంది అనమాట. యాక్చువల్ ఉన్నాయా కాయలు? ఇది నేరేడు చెట్లే. అవునే, చాలా ఉన్నాయి నేరేడు చెట్లు. తెగేస్తారబ్బా. అవును, ఇగో ఇగో అట్లా పట్టుకో, ఎగురు. ఎగర అందుతాయి. కర్ర దొరికిందమ్మా అక్కకు. ఇదిగో ఇక్కడే ఉంది అక్క కాయ. ఓమా, ఇది ఇక్కడే ఉంది కాయ. ఎదుడు, అది అందితే ఇది అందదు. కొమ్మ అందితే భలే ఉంటుంది. ఏది? అవునవును, ఇదిగో ఒక పెద్దగా కాయ. ఇది
ఇది ఇట్లా పట్టుకో. అందలే అందలే ఏది ఇటే ఇటే లోపల పెట్టి తిప్పు. సాధిస్తుంది ఎట్లయినా సువర్ణక్క. అయ్యే పట్టుకుంది అది అక్క దెబ్బ పోయింది వెనక్కి వల్ల లాగు. అదే ఆ ఒక్క కాయ అందిద్దామో చూద్దాం. ఒక కాయ కాదు నీకెన్ని వస్తాయి. అదిగా పట్టుకున్నారులే. అదే ఓ చూడండి నేరేడు పండ్లు కాయలు పోయండి. ఇప్పుడు రాలుతాయి చూడు. ఇప్పుడు కొట్టదు కింద పడతాయి. కోసాం చూడండి చిట్ట చివరికి. అరుస్తారమ్మా. ఏది ఇదిగో చూడండి. వావ్ సాధించాం మొత్తానికి. ఇదిగా ఎస్ ఇప్పుడు పడ్డది. ఇగో ఏక మీరు వేసుకొని పళ్ళ ఆకులు పడింది. అదిగో ఆగు అక్కడ పడింది చూడు. ఇప్పుడు ఇగో ఇక్కడ పడింది, అక్కడ పడింది, ఇప్పుడు పడింది. అది ఇది ఇప్పుడు పడింది కరెక్ట్. పడింది. తేనె పట్ట అమ్మా ఇదిగో తేనె అమ్మా తేనెదో అవి కాదు అక్క అది పట్టుకో. ఆ తేనె కోసుకుందాం. ఇక్కడే ఉంది కదా తల్ల. నా మీద ఇది పడింది మా. అవునా ఏంటి ఓ కాదు అది ఎర్రజీమల. మొత్తానికి ఒక 4 కాయలు అయితే కోసుకున్నాం ఈరోజు. పెద్ద ఘనకారం చేసాం చూడండి. ఇప్పుడే పడలే. ఇది ఇప్పుడు పడింది. ఏది సారీ అవును இல்லை இது போகாது. த்ரோட் பெயின் வந்துடும் இந்த டைம். బా తేనెటీగలు ఉన్నాయి. తీయలేదు లేవా? తీయలేదు. ఫోటో చెట్టు మీద కాయలు. నేను తినింది కొంచెం పచ్చగా అనిపించింది. ఈ పండుగ బ్రహ్మాండంగా సాధించావు. చెట్టు మీద కాయలు ఎంత బాగుంది. అవును ఒరిజినల్ కదా. ఇంకా ఇప్పుడు మనం కొన్నాయి అయితే ఇదిగో ఇంతంతలా ఉంటుంది. అవేమంటారు హైబ్రిడ్. ఇవి నాటు యాక్చువల్లీ ఇదే తినాలి మనం. కూర్చు తీసుకో. మనం తీసుకున్నామని అది అవుతుందా? అదే మనం అసలు గమనించాలి. ఆడ దగ్గరలో ఉంది తేనె. ఒకటే ఎర్రజీమలు దగ్గరకు ఉంటే కాయలు కానీ ఆరామంగా అట్లా లాగి ఆరామంగా ఇట్లా లాగి సరే ఆకులే వస్తున్నాయి వస్తాయి కోసుకోవచ్చు కాయలు ఆరామంగా. ఇదేం చెట్టు మొత్తానికి తెలియదు. కోసి పడేస్తాను చూస్తే అరుస్తారు. ఏ బాబాయ్ అలా మీకు అడిగాను కదా ఏంటి అసలు ఇది ఒక్కలా లేకపోతే ఏంటి అంటే ఏం అర్థం కాదు. ఎవరు కూడా చెప్పలేదు. చూడండి ఇలా చూడండి ఇక్కడ నుంచి బాగా కనిపిస్తున్నాయి. ఏం కాయలు ఇది మాకు అర్థం కావట్లేదు. చెట్టు కూడా చూడండి కావాలంటే. చెట్టు చూసి చెట్టు కాయలు ఏంటో చెప్పండి దయచేసి. ఇది చెట్టు ఈత చెట్టా లేకపోతే ఈత కాయలా ఒక్కలా ఏంటో మరి గెస్ట్ చేస్తే బాగుంటుంది. ప్రతిసారి వస్తాం ఎవరు చెప్పట్లే. వాలీబాల్ కోర్ట్ బాస్కెట్ బాల్ వాలీబాల్ ఎక్కడ బాల్ తెచ్చుకుంటే బాగుండేదే కదా. నేను హ్యాపీ అట్లనే అనుకున్నాం. ఇది ఆడను బ్యాట్లు తెచ్చుకొని బాగా ఆడుకునే పిల్లం కదా. ఎక్కడ ఎందుకు ఎవరైనా ఆడచ్చు. ఏది చెప్పమ్మా ఎవరైనా ఆడవచ్చు. మనం కూడా డిఫెన్స్ వాళ్ళమే. మేము కూడా ఆహా బయట వాళ్ళం కాదు కదా. బయట వాళ్ళు కాకపోయినా డిఫెన్స్ అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆడతారా. ఇదిగో ఆ రూముల్లో ఉండేవాళ్ళు
అయినా కనుక్కో అక్క, ఆడొచ్చు ఆడొచ్చు అంటావా? ఆడొచ్చు, ఏం కాదు, డిఫెన్స్ పేషెంట్లు వస్తారు. పేషెంట్స్కి తగిలితే ఆ టైం 4 అయితే వేసారు కదా, ఆడతారేమో. అటు పక్కకి అసలు బోట్ల ఈ వాన దెబ్బకి కుక్కల దెబ్బకి కింద దోమలు. కొన్నిసార్లు కూర్చొని ఆ, అన్ని కుట్టి పెట్టినాయి. అవునవును, అవి అయిపోయినాయి సులోచన కాయలు. ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. నేను ఎప్పుడో తీసాను, వీడియో తీసి. కొన్నిసార్లు కూడా తీసినాం కదా. ఇంకా ఇప్పుడు లావైంది, అవునా? భలే ఉన్నాయి. కానీ అది ఏం చెట్టు? ఏం చెట్టో అర్థం కాలే. ఇదే మన సబ్స్క్రైబర్స్ని అడిగాను, ఏం చెట్టో కొంచెం చెప్పండి. చెట్టు చూపించి కాయలు చూపించాం, వాళ్ళు చూస్తారు ఇంకా ఏం చెట్టు అని. కుండీలో పెట్టారు కదా ఒక చెట్టు, ఆ, ఆ జాతిదే ఇది. ఆహా, అట్లానే ఉంది కానీ కాయలు వస్తాయంటావా? కాయలు కింద వేసారు. కింద వేసేలా కాయలు కానీ వస్తాయి. అది ఒక్క అయితే చెట్టు పొడుగు ఉంటుంది. ఆ ఒక్క కాదక్క, నేను ఒక్కది చెట్టు కూడా చూడలే. ఆహా, ఒక్క చెట్టు కూడా చూడలేదు కానీ లైఫ్ అంత హాయిగా ఉంది. హాయిగా ఉంది. ఏమో పాపం ఇంత పెడితే తినేది, ఏ బాధ లేదు, ఏ బాధ బందిరు లేకుండా, అప్పులు లేవు, సొప్పులు లేవు, ఇల్లు అవసరం లేదు, బందిరు లేకుండా, సామాన్ అవసరం లేదు, నగలు అవసరం లేదు, బట్టలు అవసరం లేదు. ఏ బాధరా బందిరు లేకుండా హాయిగా పడుకున్నాయి. ఆడైతే చల్లగా పడుతున్నాయి. కానీ దాని కష్టాలు దానికి ఉంటాయేమో. ఎవరింత పెడితే తిందాము ఆ, అన్నట్లు వాళ్ళు తిండి దొరక్క చూసుకుంటూ ఉంటాయి. అంతే కదా, కానీ పెడతారు అనుకుంటా, లేకపోతే ఇంత పెద్దగా పెడతారు పెడతారు. ఇక్కడ వాళ్ళు మిగిలినటివి మిగిలిన పెడతారు. లేకపోతే ఇంట్లో ఉంటాం కదా. ఇందాక మేము మాట్లాడుకునేది ఎవరి గురించి అనుకుంటున్నారు? కుక్కల గురించి. అవును, అంటే వాళ్ళకి క్లారిటీగా తెలియదు కదా మన సబ్స్క్రైబర్స్కి, అందుకని. పడుకున్నావా? అవును, చిత్తా దిగులేదు, బాధరా బందిరు లేకుండా హాయిగా పడుతుంది. ఇంకా వస్తున్నారు, మనం కొంచెం తొందరగా వచ్చినట్టే, తొందరగా వచ్చినాం. అందుకే తొందరగా అయిపోయింది. యాక్చువల్లీ ఆడ గులాబీ చెట్టు ఒకటి ఉండేది, ఆ పూలన్నీ పోయినాయి. పోయినసారి చాలా బాగున్నాయి. అవును, వాతావరణం అయితే చాలా బాగుందండి. బాగా వర్షం వచ్చేటట్టున్నది, మేఘాలు బాగా నిండుగా ఉన్నాయి. చూడండి అంత మంచి ఏమంటారు అట్మాస్ఫియర్ అండ్ మంచి ప్లేస్. చెట్లు చూడండి, పెద్ద పెద్ద అశోక చెట్లు, పెద్ద పెద్ద. ఇవి తాటి చెట్టు. అవును, పనిలో పని అని ఈరోజు వాకింగ్ చేయలేదని ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంది మా వదిన. వాకింగా? ఓ, ఈరోజు కుదరలేదని ఇంట్లో ఇక్కడ వచ్చి చేస్తున్నారా? సాయంత్రం వాకింగ్ చేద్దామంటే వర్షం వస్తుంది, వర్షం పడుతూ ఉంది. ఈ టయాన్ని ఇట్లా ఉపయోగించుకుంటున్నారు. వాకింగ్ టైం కుదరలా, వదిన మా ట్యాబ్లెట్లకు లోపలికి వెళ్ళింది. గ్రౌండ్ బాగుంది, చక్కగా బాగుంది గ్రౌండ్, నిజమే బ్రహ్మాండంగా ఉంది. చూడండి గ్రౌండ్ అయితే సూపర్గా ఉంది, అందుకని ఇంకా వాకింగ్ చేస్తూ ఉన్నారు. నేను కూడా మీరు కూడా టైం ఉన్నప్పుడు ఇలా ఎప్పుడన్నా వాకింగ్ చేస్తే అవునవును మంచిది. అలాంటి మంచి అలవాట్లు కొంచెం కాకుండా ఒకసారి మనకు టైం కుదరదు కదా. అవునవును, ఆ టైం కుదిరినప్పుడు డైలీ ఈవినింగ్ చేసేదాన్ని నేను, కానీ వర్షాకారణం వల్ల చేయలేకపోతున్నా. ఈరోజు టైం దొరికింది, చేసుకుంటున్నా. చాలా మంచి అలవాట్లు ఉన్నాయి మీకు, కానీ నాకు కొంచెం తక్కువే ఇట్లాంటివి. మరి అంటే వల్ల కాళ్ళ నొప్పులు కూడా ఆటోమేటిక్ అవే పోయినాయి నాకు. అంటే ఇలాంటివి ఆరోగ్యకరమైన మంచి అలవాట్లు నాకు తక్కువే.
చేయండి, చేయటానికి ప్రయత్నిస్తాను. ట్రై చేయండి. సరే సరే, నేను కూడా ఉచితమైన ఆరోగ్యం. సరే, అన్నమాట. వాకింగ్ కాంపిటీషన్ పెడుతుందంట. నేను ఒక మామూలు గృహిణిని. నా పేరు సువర్ణ సుజాత. పీటీ చేశాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కాబట్టి నేను రిజైన్ చేసి ఇంట్లో ఉన్నాను. కాబట్టి నేను మామూలుగా ఓడిపోతాను. ఆమె పీటీ టీచర్. అట్లేం లేదు, ఓడి వెళ్ళిపోవడము అదేం లేదు, అది న్యాచురల్ గా అనమాట. మీరు చెప్పండి, పీటీ టీచర్స్ గెలుస్తారా మామూలు మాలాంటి ఇళ్లలో కూర్చొని? ఏం లేదు. ఏం చేయబోతున్నారు ఇంతకు చెప్పలేదు. వాకింగ్ చేయబోతున్నాం. వాకింగ్ కాంపిటీషన్. రెడీ రెడీ ఆన్ యువర్ మార్క్. 1 గో. 3. చూడండి ఎట్లా నడుస్తుందో. చూడండి చూడండి, పీటీ టీచర్ అనిపించుకుంది. ఎట్లా ఉంది కాంపిటీషన్? యాక్టివ్గా ఉన్నా, చాలా కొంచెం హుషారు వచ్చేసింది. హుషారు వచ్చింది, బాగుంది. చేస్తే చాలా బాగుంది. కానీ చెయ్యము అదే అక్కడ ఎండలకి బాగుండేది చెట్లుగా. కొంచెం ముందుకు పోయి చూస్తే చాలా చెట్లు ఉంటాయి. ఇక్కడ జామ చెట్లు, ఈడ అయితే నేరేడు చెట్టు లేదు కానీ జామ చెట్లు ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి. బాదం చెట్టు, అవును, ఇదే పెద్దది బాదం చెట్టు. మామిడి చెట్టు, పైన చూడు కొబ్బరికాయలు. బాగా వచ్చింది. కొబ్బరికాయలు చూడండి ఎంత బాగా వచ్చిందో. వచ్చినాయి. వావ్, ఎస్. అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు చూడండి. కొబ్బరికాయలు నేను తీస్తున్నాను, వీళ్ళు బుడా వెళ్ళిపోయారు. బురదగా ఉంది అయినా కూడా పర్వాలేదు, నడవచ్చు. జామకాయ, జామ చెట్టుకి పిందెలు ఉన్నాయి. జామ చెట్టు, ఇది మామిడి చెట్టు కదా. ఇది 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 ఇదిగో. వావ్, చూడండి చూడండి కాయలు. వావ్, అక్క అక్క పండింది రారా. ఓ ఇదిగో ఇదిగా, ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. చిన్నది కొట్టేసిందా ఏంది చిలక? కొట్టిందక్క. ఇంకా ఉన్నాయి చూడు లోపల. ఇదిగోండి ఆ లోపల ఉన్నాయి చూడు పిందెలు. అది తెల్లగా అనిపించింది కానీ అటు పక్క కొట్టేసింది. ఉండవు, వస్తాయి కానీ ఉండవు కదా. పిందెలు ఉన్నాయి, ఒగరే మరి. ఇది కూడా ఇది తెల్లగా ఉందామా? తెల్లగా ఉందా? ఒక్క కాయన్నా దొరకపోయినా ఎంత శ్రమ పడి ఈ సీజన్. ఇదిగో అక్క, ఇది తెల్లగా ఉంది అక్క. ఇదిగోమా కానీ అందదు. ఇది పట్టుకో, ఇది పట్టుకో చెప్తా. అది వైట్గా ఉందనుకుంటే అది కూడా పిందే. ఈడ బాగున్నాయి అక్క, ఇవి యాక్చువల్ పెద్దగా ఉన్నాయి. అవి మరీ పిందెలు కానీ అవునవును, ఇవన్నీ పిందెలు చాలా బాగున్నాయి. అక్కడ ఆ క్యాంటీన్ కాడ కూడా బలు ఉంటాయి అక్క చెట్లు. ఇది కూడా పిందేనా? అన్నీ పిందెలే. అరుస్తారేమో. పిందెలే. ఇది నేరేడు చెట్టు. ఇదే, ఇది ఇక్కడ పెద్దది. ఇదిగోమా ఇది జామకాయ. జామ చెట్టు. ఇవి కూడా పిందెలే. ఇదిగో ఇవన్నీ పిందెలే. ఫుల్ అది చూడు అసలు. అబ్బా పూత ఫుల్ వచ్చి. ఇది చూడక్క కొమ్మకి. అదే
అయ్యో అవి కనిపిస్తున్నాయి కొమ్మలు చాలా ఉన్నాయి. వీడియోలో. ఆ కొమ్మ నిండా కాయలు ఉన్నాయి. ఆ కొమ్మ నిండా కాయలు వచ్చినాయి చూడండి, కనిపిస్తున్నాయి లైట్గా. అబ్బా చాలా పెద్దది కదా. పురుగులు ఉన్నాయి, చీమలు పురుగులు. జామ చెట్లు 3, ఒకటి అవును, ఇది చిన్నగా ఉన్నా కూడా బాగుంది. అదొకటి. కాయలు అయితే ఫుల్గా వస్తాయి. ఇక్కడ ఉన్నారు కదా, కూరల్లో వేస్తున్నారేమో. కరివేపాకు చెట్టు ఇది. అంతా తీసేస్తున్నారేమో. కారబంతి చెట్లు. కారబంతి అక్క, ఇది మంచి స్మెల్ వస్తుంది. ఇదిగో ఐదు అది తీసుకో. నాకు స్థలం లేదులే కానీ అదే 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 పెద్ద చిన్నది, ఇది ఇంకా పెద్దది. అవన్నీ అవే. మెస్ టైమింగ్ అయిపోయినట్టుంది, వెళ్దాం పదండి, భోంచేద్దాం. ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చూడండి కారబంతే. ఇవన్నీ కూడా కారబంతి చెట్లు. ఈ క్రోటను చిన్న అక్కల ఇంట్లో ఉన్నాయి. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి, నీట్గా వేశారు. వావ్. ఇక్కడ క్వార్టర్స్ లాగా అన్నమాట. బాగున్నాయి కదా, సూపర్గా ఉంది. అక్క ఎక్కడికి పోతున్నావు? ఇది ఆ రోజు మనం వచ్చినప్పుడు ఒకసారి పెద్దవి వచ్చినాయి. ఎంత బాగుంది కదా ఇప్పుడు కలర్, మంచి కలర్. అవును, సూపర్. ఇది చూడండి లోపల బట్టలు ఆరేసుకొని పిల్లలు. హాస్టల్. ఇదా పువ్వు, అయ్యి పువ్వు బలే ఉంది. ఇదేం చెట్టమా? మర్రి చెట్టుకి మర్రి పువ్వు, మర్రి పువ్వు, రావి చెట్టు పువ్వు చూడండి, సూపర్. పద. ఇదిగా ఇక్కడ కూడా ఈ చెట్టుకి కూడా వచ్చినాయి. ఇది మామూలుగా ఇదేదో అంటారక్క పూలు. ఇది క్రోటనే, ఇవంతా క్రోటనే. పూలు వస్తాయి వీటికి కూడా. సులోచన శ్రీ కార్లో బ్రతికినాయా? మనం ఎప్పుడో చూసినట్టున్నాం. అవును, అవి మంచిది. ఇంకా ఊర్లో తీసి పెద్ద అదే కదా మిగతా మా పనులు. నడిచా కాంటీన్గా ఎదురా పోదాంబా, ఏడాను దూరమేమో. పట్టుకొని పోవచ్చు. అదే కదా, దాంట్లో ఎక్కిపోవచ్చు. అవునవును. అదే ఇంకా 2 గంటలు పడుతుంది మాది, మేము వచ్చేసి